క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. మొట్టమొదటిగా దీంట్లో క్రైస్తవులు అంటే ఎవరు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే చాలామందికి చాలా కాలం నుంచి భక్తి జీవితాలని కొనసాగిస్తున్న క్రైస్తవులు అంటే ఎవరో క్లారిటీ లేనటువంటి మనుషులు ఉన్నారు. మాట్లాడేటువంటి మాటల్లో ఏమంటారంటే వాళ్ళు దేవుని పిల్లలేనండి, వారు ప్రార్థనోళ్ళేనండి, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంతా క్రైస్తవులు కాదు. క్రైస్తవులని గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి మనుషుల గురించి మాట్లాడి, క్రైస్తవులు అంటే ఎవరంటే అద్వితీయ సత్యదేవుడు ఎవరు ఎరిగినటువంటి వారు, క్రీస్తుని గురించినటువంటి సువార్తను విన్నటువంటి వారు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినవాడు, మారు మనసు పొందినవాడు, యేసుక్రీస్తుని తమ జీవితాలకి ప్రభువుగా నిశ్చయించుకున్నటువంటి వాడు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వాడు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వాడు. గ్రంథం వాళ్ళని క్రైస్తవులందరూ దేవుడెవరో తెలియకుండా, క్రీస్తుని గురించిన సువార్త వినకుండా ఏదేదో వినేసి మీ అప్పులు పోతాయంటే, రోగాలు పోతాయంటే, మీకున్న సమస్యలు పోతాయంటే, తర్వాత యేసుక్రీస్తు ఎవరో అసలు తెలియకుండా యేసుని నమ్ముకున్నాం అనేవాళ్ళు, మారు మనసు పొందినటువంటి వాళ్ళు, తర్వాత ఎక్కడంటే అక్కడ బాప్తీసాలు పొందేసినటువంటి వాడు, వీళ్ళు క్రైస్తవుల యొక్క జాబితాలోనికి రాదు. గ్రంథం ప్రకారం మనం ఆలోచన చేస్తే దేవుడెవరో తెలియకుండా, యేసుక్రీస్తుని గురించి సువార్త వినకుండా, క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, మారు మనసు పొందకుండా, యేసుక్రీస్తుని ప్రభువుగా వారి జీవితాలకి అన్వయించుకోకుండా బాప్తిసం పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రైస్తవులు అనబడరు. క్రైస్తవులు అంటే ప్రత్యేకమైనటువంటి రూట్ ఉంది దేవునికి, ఆ రూట్లో జీవితాలను ఆరంభించిన వాళ్ళు క్రైస్తవులు. ఇదంతా మనకు తెలిసింది. తెలిసినా కొన్నిసార్లు వాళ్ళు ప్రార్థన వాళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటాం, అలా మాట్లాడకూడదు. క్రైస్తవులకి క్రైస్తవేతరులకి వ్యత్యాసాలని మనం గమనించాలి. రెండోది ఏంటంటే జీవన శైలి. జీవన శైలి అంటే అర్థం ఏంటంటే ప్రవర్తన, జీవించేటువంటి విధానం, ప్రవర్తనని జీవించేటువంటి విధానాన్ని జీవన శైలి అని. ఇప్పుడు క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలాగ ఉండాలి, క్రైస్తవులు జీవించేటువంటి విధానం ఎలాగ ఉండాలి, మన లేఖన పట్నం మనం చదివినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి ఈ విషయాలు తెలియచేశాడు. మనం చదివినటువంటి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసినడు దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియాలి అని. అంటే ఎలాగంటే అలాగ ప్రవర్తించకూడదా? క్రైస్తవులు ఎలాగంటే అలా ప్రవర్తించకూడదా అంటే ప్రవర్తించకూడదు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని గురించి దేవుడు మాట్లాడాడు. అట్టి జీవన శైలిని వారు క్రైస్తవులైన వారు తప్పక కలిగి ఉన్నారు. ఒక 6 పాయింట్లు ఉన్నాయి. వాస్తవానికి 6 ఆదివారాలు మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకునేటువంటి విషయాలే కనుక ఒక మెసేజ్లో మనం దాన్ని ముగించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి పాయింట్, క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే క్రైస్తవ జీవితం ఆరంభించిన తర్వాత ముగింపు వరకు కొనసాగేదై ఉండాలి. అంటే జీవితం అంతా కొనసాగేదై ఉండాలి. క్రైస్తవ జీవితం ఒకసారి ఆరంభించిన తర్వాత అది జీవితాంతం కొనసాగేదై ఉండాలి. మధ్యలో ఆపేసేదై ఉండకూడదు. ఓకే, మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఆపేస్తారా కొందరు వ్యక్తులు అని అంటే ఆపేస్తారు. సరైనటువంటి ఉద్దేశం లేకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, జీవితాన్ని ఆరంభించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఆపేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అది ఆపే జీవితం కాదు. ఒకసారి ప్రారంభించిన తర్వాత అది జీవితాంతం కొనసాగించేటువంటి జీవితం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళెను అని. పౌలుతో పాటు పరిచర్య చేసినటువంటి వాళ్ళలో దేమా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. క్రైస్తవుడు. అతను క్రైస్తవ జీవితాన్ని ఆరంభించినటువంటి వాడు. సువార్త పనిలో పౌలుతో పాటు జత పనివాడు, పాలి భాగస్థుడు. కొంతకాలం కొనసాగాడు.
ఏం జరిగిందో తెలియదు. కొంతకాలం కొనసాగిన తర్వాత తను ఏం చేశాడనంటే క్రీస్తును విడిచి లోకం వైపుకి వెళ్ళిపోయాడు. క్రైస్తవ జీవితం అనేది అలాగ వెళ్ళేది కాదు. కొంతకాలం క్రీస్తులో ఉండి కొంతకాలం లోకంలో ఉండేది కాదు. కానీ ఒకసారి ఆరంభిస్తే అది జీవితాంతం కొనసాగాలి అనేది దేవుడు చెప్తున్నాడు. తరువాత కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో మాత్రమే ఉబికి వచ్చేది కాదు క్రైస్తవ జీవితం అనేది. జీవన శైలి అనేది ప్రత్యేకమైనటువంటి సమయాల్లో మాత్రమే ఉబికి వచ్చేది కాదు. ఉదాహరణకి సంఘానికి వచ్చాం, సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ జీవన శైలిని కనపరచడం కాదు. ఆదివారం వచ్చినప్పుడే ఉబికి వచ్చేది కాదు. ఆదివారం వచ్చినప్పుడే లోపల నుంచి ఉబికి వచ్చేది కాదు. ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం, ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడే ఉబికి వచ్చేది కాదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం హోషేయ గ్రంథంలో దేవుడు ఇలాగ మాట్లాడతాడు ఇశ్రాయేలులతో మాట్లాడినప్పుడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోధా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు, పాతకాలమున పడు మనసు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోవును అన్నాడు. మీ భక్తి నిలవకపోవును అన్నాడు. ఎఫ్రాయిములతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు ఏమంటున్నాడంటే మీ భక్తి ఎలాగుంటుందంటే అని చెప్తున్నాడు. ఎఫ్రాయిములతో యోధా వారితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లు, పాతకాలమున పడు మనసు ఆరిపోనట్లు అన్నాడు. ఎలా ఉంటుందంట వాళ్ళ భక్తి? ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడే కనబడేది. ఉదయం లేచి చూసామనుకోండి, బయట బండి పార్క్ చేసి ఉంటాం, బండి అంతా మంచుతో తడిసిపోయి ఉంటాం. ఒక గంటకు వచ్చి చూసామనుకో, ఎండ వస్తుంది, మొత్తం ఆరిపోయాం. ఉంటుందా మంచు? ఉండదు. పొద్దున్నే లేస్తాం, బయటకు వస్తాం, పై వైపు చూస్తాం, ఆకాశం వైపు మేఘాలు కనపడతాయి దట్టంగా పట్టేసేసి. ఇంట్లోకి వెళ్తాం, మళ్ళీ వస్తాం, కాసేపుడికి మేఘాలన్నీ వెళ్ళిపోతాయి, ఉండవు. అంటే కొంతమంది భక్తి అలా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలో కొంతమందిని గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పాడు ఆ విషయం. అలాంటి భక్తే నేడు క్రైస్తవుల్లో కూడా ఉండేదానికి అవకాశం ఉంది. కొద్దిసేపు కనబడి భక్తి, కొద్దిసేపుకి మాయమైపోయేటువంటి భక్తి కలిగిన క్రైస్తవులు ఉంటారు. అలా ఉండకూడదు. ఒకసారి ఆరంభమైతే అది జీవితాంతం ఉండాలి. ఓకేనా? మధ్యలో ఆపేసేది కాదు, అప్పుడప్పుడు ఉబికి వచ్చేది కాదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అన్నాడు. జీవ కిరీటమును ఇచ్చేదను అన్నాడు. ఎప్పటి వరకు ఆరంభించాం క్రైస్తవ జీవితం? ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కనుక ఫస్ట్ పాయింట్ ఏం చూసామనంటే క్రైస్తవ జీవితం అనేది ఆరంభించిన తర్వాత మరణం వరకు కొనసాగేది, మధ్యలో ఆపేసేది కాదు, అప్పుడప్పుడు ఉబికి వచ్చేది కాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, దానిలో క్రైస్తవ జీవితం అనేది లోకానికి వేరైనటువంటిది, ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం అయినది లోకానికి వేరైనటువంటి జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితం. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రోమిలికి రాసిన పత్రికలో చాలాసార్లు చదివాం దీన్ని. 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి అన్న. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్న. మీరంటే ఎవరు? మీరు అనంటే లిటరల్గా చూస్తే రోమాలో ఉన్నటువంటి క్రైస్తవం. వాళ్ళకైనా ఈ మాటలు వర్తించేది అని అంటే వాళ్ళకి మాత్రమే కాదు, లోకవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఇవి వర్తిస్తాయి. ఏం చెప్పాడు అపోస్తుడైన పౌలు అని అంటే మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక అన్నాడు. ఈ లోక మర్యాదని అనుసరింపక అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా
లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల యొక్క ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అన్నాడు. మనుషుల యొక్క ఆజ్ఞలని పద్ధతులని అనుసరించి నడుచుకోకూడదు. ఒకటి, లోక మర్యాదను అనుసరించకూడదు. రెండు, మనుషుల యొక్క కట్టడలని అనుసరించకూడదు. అనుసరిస్తారా క్రైస్తవులు? అనుసరిస్తారా? లోక మర్యాదను అనుసరిస్తారా? అనుసరిస్తారు. మనుషుల యొక్క పద్ధతుల్ని కట్టడల్ని అనుసరిస్తారా? అనుసరిస్తారు. మనం అనుసరిస్తున్నామా? మనం కూడా అనుసరిస్తున్నామా? కొన్నిసార్లు అనుసరిస్తున్నాం. అనుసరించవచ్చా? అలాగా అనుసరించవచ్చా? అనుసరించకూడదు. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఇల్లు కడుతున్నాం. ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ ఎవరు తీయాలి? ఇంజనీర్ చేత తీయించుకోవాలి. మనం ఎవరి చేత తీపిస్తాం? లోకమంతా సిద్ధాంతుల చేత తీపిస్తుంది కనుక మనం వెళ్ళి సిద్ధాంతుల చేత తీపిస్తాం. అంతవరకు ఆగుతామా? ప్రతి పనిలో కూడా లోకం యొక్క మర్యాదని అనుసరిస్తాం. ఒక దాంట్లోనైనా పెళ్లి చేస్తున్నాం. పెళ్లి చేసేటప్పుడు పిల్లలకి ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? ముహూర్తాలు పెట్టాలి. ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్తాం. కానీ ఇదంతా ఏంటంటే లోక మర్యాద. క్రైస్తవులు కూడా అనుసరిస్తారంటే అనుసరిస్తారు. మనుషులు పెట్టినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, వాటిని కూడా అనుసరిస్తారంటే అనుసరిస్తారు. అనుసరించవచ్చు అని చెప్తుందా గ్రంథం? అలాగంటే అనుసరించకూడదని చెప్తుంది. మరి ఏమనుసరించాలి క్రైస్తవులు? లోకానికి వేరైన వారు క్రైస్తవులు, ప్రత్యేకమైనటువంటి జీవిత విధానం కలిగినటువంటి వారు క్రైస్తవులు. అప్పుడు ఏమనుసరించాలి? లోకాన్ని అనుసరించకూడదు. మనుషుల యొక్క పద్ధతులు కట్టడలు అనుసరించకూడదు. ఏమనుసరించాలనంటే రోమీయులకు రాసిన పత్రిక ఇందాక చదివినటువంటి భాగం 12వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొదట వలన రూపాంతరం పొందుడి అని. ఏమనుసరించాలి క్రైస్తవులు అని అంటే, ఏదైనా ఒకటి చేయడానికి పూనుకున్నప్పుడు దాని విషయమైనటువంటి దేవుని చిత్తం ఏంటి అనేది చూడాలి. ఏదైనా పని చేస్తున్నాం, ఇల్లు కడుతున్నాం, దాని గురించినటువంటి దేవుని చిత్తం ఏంటో చూడాలి. పెళ్లి చేస్తున్నాం, దాని గురించినటువంటి దేవుని చిత్తం ఏంటో చూడాలి. పెళ్లి చేసాం, కుటుంబంలో సమస్యలు వచ్చినాయి భార్యాభర్తల మధ్య, పిల్లల్లో, దాని విషయమైనటువంటి దేవుని చిత్తం ఏంటో చూడాలి. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 30వ వచనం, ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది అని ఒక విషయాన్ని గురించి మాట్లాడతా పౌలు ఏమన్నాడంటే, ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది అన్నాడు. మనం ఏ పని చేయడానికి పూనుకున్నా నేడు క్రైస్తవులమైనటువంటి మనం ఇందుని గురించి లేఖనం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని దాన్ని మాత్రమే జరిగించాలి. లోక మర్యాదను అనుసరించకూడదు, మనుషుల యొక్క కట్టడల్ని పద్ధతుల్ని అనుసరించకూడదు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని మాత్రమే క్రైస్తవులు అనుసరించాలి. అప్పుడు లోకానికి వారు ప్రత్యేకమైనటువంటి వారిగా ఉంటారు. లోక మర్యాదను అనుసరిస్తే వాళ్ళు ఏమైపోతారు? లోకంతో పాటు కలిసిపోయిన వాళ్ళు అవుతారు. 2 పాయింట్లు చూసాం. 3వది, క్రైస్తవ జీవితం అనేది క్రీస్తునే కేంద్రంగా చేసుకుని క్రీస్తు కొరకు జీవించేది. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తునే కేంద్రంగా చేసుకుని క్రీస్తు కొరకు జీవించేది. క్రీస్తు కొరకు జీవించేటువంటి వ్యక్తి పాత జీవితాన్ని, అంటే పాత వ్యక్తిత్వాన్ని, పాత ప్రవర్తనని, పాత స్వభావాన్ని, నడవడికని, సమస్తాన్ని మార్చుకున్నవాడై ఉంటాడు. క్రీస్తు కొరకు జీవించేటువంటి వ్యక్తి పాత స్వభావాన్ని, పాత వ్యక్తిత్వాన్ని, పాత ప్రవర్తనని, పాత జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నవాడై ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. పాత జీవితాన్ని మార్చుకోకుండా, పాత వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా, పాత జీవన శైలిని మార్చుకోకుండా
అతడు క్రీస్తు కొరకు జీవించేవాడు కాడు. అలా మార్చుకున్నటువంటి వారు క్రీస్తు కొరకు జీవించేవారు కాదు. 15 నుంచి జీవించు వారిక మీదట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని చెప్పాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయెను అని. పాతవి ఏం చేయబడాలి? గతించాలి. పాతవి, పాత జీవితం, పాత వ్యక్తిత్వం, పాత స్వభావం, పాత నడవడిక మొత్తం ఏమవ్వాలి? గతించాలి. కొత్త జీవితం, కొత్త వ్యక్తిత్వం, కొత్త స్వభావం, మనిషి మొత్తం నూతన సృష్టిగా మార్చబడాలి. అలాగూ మార్చబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి క్రీస్తు కోసం జీవించేటువంటి వ్యక్తి. లేకపోతే పేరు చెప్పుకునేవాడే కానీ క్రైస్తవుడనని, నిజానికైతే క్రీస్తు కోసం జీవించేటువంటి వ్యక్తి కాదు అతను. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే దీంట్లో క్రీస్తు సంఘం కొరకు పనిచేయాలి. క్రీస్తు కొరకు జీవించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే క్రీస్తు యొక్క సంఘం కోసం పనిచేస్తాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే సంఘము అను శరీరం కొరకు, ఆయన శరీరం కొరకు క్రీస్తు పాటుపడ్డాడు అని చెప్పాడు. క్రీస్తు పాటుపడ్డాడు, తన ప్రాణం పెట్టాడు. పొదువైన వాటిని నా శరీరం ముందు నేను సంపూర్తి చేస్తున్నా నా వంతుగా. క్రీస్తు సంఘం కోసం నేను పనిచేస్తున్నా నా వంతుగా. ఇప్పుడు వంతు పౌలుకేనా క్రైస్తవులందరికా? వంతు పౌలుకు ఒక్కడికే ఉంటుందా? క్రీస్తు సంఘం కోసం పనిచేసేటువంటి వంతు క్రైస్తవులందరికీ ఉంటుందా? క్రైస్తవులందరికీ ఉంటుంది. ఎవరి వంతు వాళ్ళకు ఉంటుంది. ఎవరి వంతు వాళ్ళు ఏం చేయాలి అని అంటే క్రీస్తు యొక్క సంఘం కోసం పని చేయాలి. క్రీస్తు యొక్క సంఘంలో ఉండి ఏదేదో సంఘం కోసం పనిచేస్తే అది క్రీస్తు కోసం పనిచేసినట్టు కాదు. క్రీస్తు శిరస్సుగా గల ఆయన శరీరమైన క్రీస్తు యొక్క సంఘం ఏదైతే ఉన్నదో దానికోసం పనిచేసే వాళ్ళే క్రీస్తు కోసం పనిచేసేవాడు. క్రీస్తు సంఘంలో ఉండి వేరే దానికోసం పనిచేసేవాళ్ళు క్రీస్తు కొరకు పనిచేసేవాళ్ళు కాదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మూడవదిగా దీంట్లో ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఇక్కడ చాలామంది దేనికోసమో పనిచేస్తా క్రీస్తు కోసం పనిచేస్తున్నాం అనేవాళ్ళు లేకపోలేదు. అలా చేసేటువంటి పని ఏది కూడా క్రీస్తుకు చెందదు. రైట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటిని మధ్యను నేను ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు అన్నాడు. నా మరణం నాకు లాభం, నా మరణం నాకు మేలు అన్నాడు. క్రీస్తు కొరకు మరణించడం కూడా, క్రీస్తు కోసం బ్రతికేవాడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లాభంగా ఎంచుతారు, మేలుగా ఎంచుతారు. క్రీస్తు కోసం బ్రతికేవాళ్ళు అవసరమైతే క్రీస్తు కోసం మరణించాల్సి వస్తే దాన్ని కూడా లాభంగా, మేలుగా ఎంచుతారు. ఏదో చిన్న జరగగానే నేను దేవుని నమ్ముకున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకెందుకో ఎలాగైపోయింది, ఎక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎలాగైపోయింది, నమ్ముకున్న తర్వాత ఎలాగైపోయింది, అలాగనుకోరు. చిన్న విషయాలకి అవసరమైతే ప్రాణం సైతం పెట్టాల్సి వచ్చినా అదెంతో లాభంగా, మేలుగా ఎంచుతారు. కనుక క్రీస్తు కోసం జీవించాలి. క్రైస్తవ జీవన శైలి ఎలాగ ఉండాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒకటి ఆరంభించిన తర్వాత జీవితం అంతా కొనసాగేది. 2 లోకానికి వేరైంది, ప్రత్యేకమైంది. 3 క్రీస్తునే కేంద్రంగా చేసుకుని క్రీస్తు కొరకే జీవించేది క్రైస్తవ జీవన శైలి.
నాలుగోది ఏంటనంటే క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలాగ ఉండాలంటే పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైనటువంటి జీవితమై ఉండాలి. క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలాగ ఉండాలంటే పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైనటువంటి జీవన శైలి ఉండాలి. దాంట్లో మనం కొలస్సీలకు రాసిన పత్రిక అలాంటి జీవన శైలి కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో ఎన్నడూ కూడా ఎలాంటి అపవిత్రతకి తావివ్వకుండా బ్రతుకుతాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని. వాటి వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చును అని. పూర్వం వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఏం చెప్పాడు ఇక్కడనంటే నీలో అపవిత్రతకు కారకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి అంటే చంపేయాలి అని. కనుక ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడనంటే పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎలాంటి అపవిత్రతకి తాను తావివ్వకుండా వేటిని దూరం చేయాలో వాటిని తనలో నుండి దూరపరుచుకుంటాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా దూరపరుచుకోనటువంటి వ్యక్తి పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైన జీవితాన్ని జీవించలేడు. రెండవ దీంట్లో ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీతి తప్పడు. ఒకటి, ఎలాంటి పరిస్థితుల్లో అపవిత్రతకి తావివ్వకుండా బ్రతుకుతాడు. రెండవది ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీతిని తప్పడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడనంటే తను ఎవరి కోసం పనిచేశాడో, ఎవరి మధ్య పనిచేశాడో వారితో చెప్తున్నాడు. మీరే నా విషయమై సాక్షులు, దేవుడు కూడా సాక్షి. దేనికి సాక్షి? నేనెన్నడూ మీ ఎదుట నేను పని చేస్తున్నప్పుడు ఎన్నడూ నేను నీతిని తప్పలేదు అన్నాడు. కానీ క్రైస్తవులైనటువంటి ప్రతి వారు కూడా వారి జీవితాల్లో ఎన్నడూ కూడా నీతిని తప్పకూడదు. ఎలాగ తప్పుతారు నీతిని? ఎలా తప్పేదానికి అవకాశాలు ఉంటాయి? ఎక్కువగా జనరల్గా నీతిని ఎలాగ విడిచిపెడతామంటే మాట ఇచ్చి తప్పడం ఏదైతే ఉన్నదో అది కూడా నీతి తప్పడం. మాట ఇచ్చి తప్పడం ఏదైతే ఉన్నదో అది కూడా నీతి తప్పడమే. ఇప్పుడు మనం నీతిని ఎలాగ కోల్పోతామనంటే మాట ఇచ్చి ఎప్పుడైతే తప్పుతామో అప్పుడు మనం కూడా నీతి తప్పిన వారం అవుతాం. కనుక నీతి తప్పిపోకూడదు, నీతి తప్పిపోకూడదు. క్రైస్తవులు వారి జీవితంలో ఎన్నడూ కూడా ఎలాంటి అపవిత్రతకి తావివ్వకుండా బ్రతకాలి. రెండు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతిని వేడకుండా బ్రతకాలి, నీతి తప్పకుండా బ్రతకాలి. పరలోకం అనేది నీతిమంతుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలం అది. కానీ అనీతిమంతులుగా మనం ఉంటే ఆ స్థలానికి మనము అనర్హులం అవుతాం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మూడోది ఏంటంటే పరిశుద్ధతతో కూడినటువంటి నీతి ఫలాలు ఫలించాలి. పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఎలాంటి అపవిత్రతకి తావివ్వకుండా బ్రతుకుతారు. ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతి తప్పకుండా బ్రతుకుతారు. మూడోది ఏంటనంటే పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైనటువంటి ఫలాలు కలిగి ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదార్య భాగ్యం గలవారు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అన్న. క్రైస్తవులు నీతి ఫలాలు కలిగి ఉండాలి. ఆ విషయాన్ని తేటగా తెలియజేస్తున్నాడు గ్రంథకర్త. రైట్, 4 విషయాలు చూసాం ఇప్పటి వరకు. ఏమేమి చూసాం? 4 విషయాలు. ఒకటి, క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఆరంభించిన తర్వాత జీవితం అంతా కొనసాగేదే ఉండాలి. 2,
లోకానికి వేరైంది, ప్రత్యేకమైనదై ఉండాలి. 3, క్రీస్తునే కేంద్రంగా చేసుకుని క్రీస్తు కోసమే జీవించేది అయి ఉండాలి. 4, పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైనటువంటి జీవితమై ఉండాలి. 5, క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలాగుండాలి అని అంటే ఇతరులకి సహాయం చేసేదై ఉండాలి. క్రైస్తవుల యొక్క జీవన శైలి ఇతరులకి సహాయం చేసేదై ఉండాలి. ఉదాహరణకి మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ భాగం చదివినప్పుడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి, మనుషులకి దేవుడు సహాయం చేసినట్టుగా యోహాను తెలియచేశాడు. దేవుడు సహాయం చేసినట్టుగా యోహాను తెలియచేశాడు. ఏమిచ్చి సహాయం చేశాడు దేవుడు? లోకమంతా పాపానికి లోనైనప్పుడు, పాపంతో లోకమంతా మనుషులంతా నిండిపోయినప్పుడు వారి పాపాల నుంచి విడిపించడానికి గాను తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి ఇచ్చాడు, దానం చేశాడు. సహాయమేనది? సహాయమేనా? దేవుడు సహాయం చేసేవాడు. మానవాళి మేలు కొరకు ఎన్నో సహాయాలు చేశాడు. దాంట్లో ప్రాముఖ్యమైన సహాయం ఏంటంటే తన అద్వితీయ కుమారుని ఇవ్వడం. రెండవదిగా 1 యోహాను పత్రిక 3:16, యోహాను సువార్త 3:16లోనేమో దేవుడు చేసిన సహాయం ఉంటుంది. 1 యోహాను పత్రిక 3:16లోనేమో యేసు ప్రభు చేసిన సహాయం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక, ఆయన మన నిమిత్తము తమ ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడు. ఏమిచ్చాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని ఇచ్చాడు. సహాయం చేశాడా? సహాయం చేశాడా? సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు, యేసు ప్రభు సహాయం చేశాడు తన ప్రాణం ఇవ్వడం ద్వారా. క్రైస్తవులు కూడా తను చేయగలిగినంతలో తన వంతు సహాయం చేయాలి ఇతరులకు. క్రైస్తవులు కూడా తాము చేయగలిగినంతలో తమ వంతుగా ఇతరులకు సహాయం చేయాలి. మన మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివినప్పుడు కొంతమందికి సహాయం చేసేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు యేసు ప్రభు అంటే, మీరు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వారికి, బలహీనులకి, రోగులకి సహాయం చేస్తారో అది వాళ్ళకి చేసినట్టు కాదు, నాకు చేసినట్టే అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించని, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను అన్నాడు. దాతృత్వం అని అంటే దానం, సహాయం. ఎవరో చేసింది మాసిదోనియాలో ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళ స్థితి ఏంటి? నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది అని, వారి సహాయం బహుగా విస్తరించింది అని. పేదలు వేరు, నిరుపేదలు వేరే చెప్పుకున్నాం చాలాసార్లు. పేదలంటే కష్టపడితే తప్ప జీవనం చేయని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు పేదలంట. నిరుపేదలంటే వాళ్ళకి ఒక ఇల్లు ఉండదు, వాళ్ళకి సరైనటువంటి బట్టలు ఉండవు, సరైనటువంటి ఆహారం ఉండదు. రోడ్లమ్మట చిన్న చిన్న డేరాలు కట్టేసుకుని రోడ్ల మీదే జీవితాలని జీవించేస్తూ ఉంటారు. 3 పూటలు మనం తింటాం, ఒక పూట కూడా కనీసం తింటారో లేదో తెలియనటువంటి పరిస్థితి. వారానికి ఒక డ్రెస్సు మనం వేసుకుంటాం, నెలకు ఒక డ్రెస్సు మనం మారుస్తాం. సంవత్సరాల తరబడి ఒకే డ్రెస్సుతో జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో. అలాంటి వారిని ఏమంటారంటే నిరుపేదలు అంట. నిరుపేదలైనను ఏం చేశారంట? వారి దాతృత్వం బహుగా విస్తరించిందండి. ఇతరులకు సహాయం చేసేటప్పుడు బహుగా దానం చేశారండి. మీరే లేనోళ్ళు కదా, మీకే లేదు కదా, అసలు మీకే తింటాక లేదు కదా, ఉంటాక లేదు కదా, మీరు ఎలాగ సహాయం చేస్తారు అని అంటే అవన్నీ పక్కన, మాకున్నంతలో మా వంతు మేము
మా తోటి పరిశుద్ధుల కోసం సహాయం చేస్తామని మాసిదోనియాలో ఉన్న క్రైస్తవులు ముందుకు వచ్చారు. కనుక నేడు క్రైస్తవులు ఏం చేయాలి అంటే ఇతరులకి సహాయం చేయాలి. వారి జీవన శైలిలో అది భాగమై ఉండాలి. కొన్నిసార్లు సంఘంగా చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వ్యక్తిగతంగా సైతం కూడా సహాయాలు చేయాల్సి వస్తుంది. కనుక సహాయాలు చేసేటప్పుడు సహాయం చేసే వారిని చూసి చేయడం కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి దేవుణ్ణి చూసి సహాయం చేయాలి. ప్రభు చెప్పాడు కదా, మీరు ఏది వారికి చేసినా వారికి చేసినట్టు కాదు, నాకు చేసినట్టే. అది దృష్టిలో పెట్టుకుని సహాయాలు ఇతరులకి చేయాలి. నేను చాలామందికి మనం సహాయం చేస్తున్నాం, సంఘంగా చేస్తున్నాం, వ్యక్తిగతంగా కొన్నిసార్లు చేస్తున్నాం. అయితే మాసిదోనియాలో ఉన్నటువంటి వారిలాగా మనమైతే చేయటం, అవునా? మాసిదోనియా మనం ఉన్న దాంట్లో చేస్తున్నాం, వాళ్ళు లేమిలో కూడా చేశారు. మన సహాయాలు ఎలా ఉండాలంటే అవసరమైతే లేమిలో సైతం సహాయం చేయాలి. కొన్నిసార్లు మన వ్యక్తిగత విషయాలకు ఏం చేస్తామనంటే అప్పులు చేస్తాం. కొన్నిసార్లు ఇతరులకి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గర లేకపోయినా అవసరమైన తప్పైనా చేసి, అది అవసరం అనుకుంటే తప్పకుండా తీసుకొచ్చి సహాయం చేయాలి. ఓకేనా? క్రైస్తవుల జీవన శైలిలో అది ఉండాలి. దేవుడు మనకు సహాయం చేశాడు, యేసు ప్రభు మనకు సహాయం చేశాడు, మనం కూడా మనవంతుగా ఇతరులకి సహాయం చేసేవారిమై ఉండాలి. రైట్. చివరిగా దీంట్లో క్రైస్తవుల యొక్క జీవన శైలిలో భూమి మీద బ్రతికేటువంటి బ్రతికేదైతే ఉందో, క్రైస్తవులు భూమి మీద బ్రతికేటువంటి బ్రతికేదైతే ఉందో ఆ బ్రతుకు పరలోకమే గురిగా బ్రతికేదై ఉండాలి. పరలోకమే గురిగా బ్రతికేదై ఉండాలి. భూమి మీద ఏదేదో సంపాదించడానికి సాధించడానికి మన గురి అయి ఉండకూడదు. మన గురి అది అయి ఉండకూడదు. మన గురి ఏమై ఉండాలంటే పరలోకమే గురి అయి ఉండాలి. క్రైస్తవుల జీవన శైలిలో అది ముఖ్యమైనది. ఎందుకు లోకం మన గురి అయి ఉండకూడదు అని అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశను గతించిపోవును అని. ఎందుకు లోకం గురి కాకూడదు మనకేనంటే, మన జీవితానికి లోకమే గురి అయి ఉండకూడదు అని అంటే, లోకం ఒక రోజున ఏమైపోద్ది? గతించిపోద్ది. ఇప్పుడు లోకమే గురిగా బ్రతికామనుకోండి, ఏదో సాధించడానికి, లోకంలో ఏదో సాధించడానికి, అది పద్మశ్రీ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లోకంలో ఏదో సాధించడానికి గురిగా మనం బ్రతికామనుకోండి, ఏమైతుంది? ఒకనాడు లోకం గతించిపోద్ది. ఆ రోజు మనం కూడా ఏమైపోతాం? మన గురి, మన గోల్, మనము రెండూ కూడా ఏమైపోతాయి అంటే గతించిపోతాయి. కనుక లోకం గురిగా బ్రతకూడదు. రెండు, దీంట్లో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుట సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అన్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచకూడదు అని. అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచకూడదు అని పౌలు ఏం చెప్తున్నాడంటే, 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చదివాం. ఏం చెప్తున్నాడు? ఏం స్టార్ట్ చేశాడు అక్కడ లెసను? జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనే దాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. స్త్రీలు ఎలాగుండాలో చెప్పాడు, పురుషులు ఎలాగుండాలో చెప్పాడు, స్థానిక సంఘంలో పెద్దలు ఎలాగుండాలో చెప్పాడు, పరిచారకులు ఎలాగుండాలో చెప్పాడు, పేదలు ఎలాగుండాలో చెప్పాడు, ధనవంతులు ఎలాగుండాలో చెప్పాడు. ధనవంతుల దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడంటే, ధనవంతులైన వారు ఇహమందు గర్విష్ఠులు కాకూడదు. రెండోది ఏంటనంటే, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచకూడదు అని. అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచకూడదు. ధనవంతులకే ధనం అస్థిరమైందా? అందరికీ అస్థిరమైందా? ధనము అందరి విషయంలో అస్థిరమైందా? కేవలం ధనవంతుల వరకే అస్థిరమైందా? ఇప్పుడు ఈ భాగం ధనవంతులకు మాత్రమే చెందేదా? అందరికీ చెందేదా? ఇప్పుడు అందరూ నమ్మాల్సింది ఏంటి? అందరూ నమ్మాల్సింది ఏంటి? ధనము శాశ్వతమైంది కాదు, ధనము అస్థిరమైంది.
లోకం అస్థిరమైంది, శాశ్వతమైంది కాదు. ధనము అస్థిరమైంది అనేటువంటి నమ్మిక ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే ధనం కోసం ఎక్కువగా పాకులాడడం, ధనాన్ని ఎక్కువగా దాచుకునే ప్రయత్నం చేయడం, ధనాన్ని ఇతరులకు ఎక్కువగా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? నమ్మకం అంతా దాని మీదే ఉంటే ఏం చేస్తాడు? దాని మీదే నమ్మకం పెట్టుకొని బ్రతుకుతాడు. అవసరమైతే దేవుని దగ్గరికి రావడం మానేస్తాడు, దేవునికి ఇవ్వడం మానేస్తాడు. ఇతరులకు ఇవ్వడం సంగతి పక్కన పెడితే కనీసం దేవుని పనికి ఇవ్వడం కూడా, ఆదివారం ఇచ్చేవి కూడా మానేస్తాడు. కనుక అస్థిరమైనటువంటి ధనం యందు నమ్మిక ఉంచకూడదు. ఒకటి లోకం తాత్కాలికమని ఎరుగుతాడు. రెండవది ధనము అస్థిరమైనదని నమ్ముతాడు. మూడవది పరలోక పౌరస్థితి కలిగిన వాడనని ఎరిగి ఈ లోకంలో పరలోకం కోసం జీవిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి పాయింట్ మాట్లాడేసుకుని మనం ముగించేసుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. ఇక్కడున్న పౌరస్థితి ఏంటిది? ఇక్కడ ఉంది పౌరస్థితి, ఇక్కడ కూడా ఉంది. మనం భారతీయులు, మన పౌరస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడున్న పౌరస్థితి ఏంటిది? తాత్కాలికమైన. పరలోక పౌరస్థితి ఉంది మనకి. ఆ పౌరస్థితి ఏంటిది? శాశ్వతమైంది. అది శాశ్వతమైంది. ఈ పౌరసత్వం అనేది మనం చనిపోతే పోతుంది. కానీ పరలోక పౌరస్థితి అలా కాదు. ఒక్కసారి పరలోక పౌరుడిగా అర్హత పొందితే దేవుడు ఎంతకాలం ఉంటాడో, యేసు ప్రభు ఎంతకాలం ఉంటాడో, తన పౌరస్థితి కూడా అంతకాలం కొనసాగింది. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్న మన పౌరస్థితి ఎక్కడ లేదు, పరలోకంలో ఉంది. దాన్ని ఎరగాలి మనం. ఓకేనా? రెండవది దీంట్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొంతమంది అలాగ బ్రతికినటువంటి వ్యక్తుల్ని క్రైస్తవులకు పరిచయం చేశాడు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను అని. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఏంటాళ్ళ విశ్వాసం? గురంతా అక్కడేనంట. దేవుడు వాగ్దానం చేశాడు దేశాన్ని. ఒక పక్క వాగ్దాత దేశం ఉంది, వాగ్దానం చేయబడిన దేశం. దాని మీద గురి లేదు, గురంతా అక్కడేనంట. మళ్ళీ విశ్వాసం ఏంటిది? ఏంటా విశ్వాసం? ఇక్కడ మాట్లాడాడు, ఈ లోకంలో మేము పరదేశులము, యాత్రికులం. మాకు ఒక స్థిరమైన దేశం ఉంది, శాశ్వతమైన దేశం ఉంది, అది మా దేశం అని చెప్పి ఆ దేశ పౌరులుగా ఈ దేశంలో నివసించారు. నేడు క్రైస్తవులమైన మనకెందుకు చెప్పబడ్డాయి? మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు మనం పరలోక సంబంధులమని ఎరిగి ఈ లోకంలో మన జీవితాల్ని జీవించాలి. కనుక ఈ లోకమే గురిగా బ్రతకడం, ధనమే గురిగా బ్రతకడం అనేది క్రైస్తవుల యొక్క జీవన శైలిలో ఉండకూడదు. క్రైస్తవుల యొక్క జీవన శైలిలో ఉండాల్సింది ఏంటంటే పరలోకమే గురిగా బ్రతికే వారై ఉండాలి. ఓకేనా? క్రైస్తవుల జీవన శైలి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఒక 6 విషయాలు చూసాం, ముగించేసుకుంటాం. ఏంటి 6 విషయాలు? 1, ఆరంభించిన తర్వాత జీవితాంతం కొనసాగేది క్రైస్తవ జీవితం. మధ్యలో ఫుల్ స్టాపులు పెట్టేది కాదు. ఓకేనా? అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది కూడా కాదు. 2, క్రైస్తవ జీవన శైలి ఎలాంటిదంటే లోకానికి వేరైంది, ప్రత్యేకమైంది. చెప్పాడు కదా, లోకానికి మీరు ఏమన్నాడు? వెలుగు అన్నాడు. లోకానికి మీరు ఉప్పు అన్నాడు. లోకంలో మీరు జ్యోతుల వలె
ప్రకాశించాలి అన్నాడు. వేరేనప్పుడు లోకానికి వేరైన జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితం. మూడవదిగా క్రీస్తునే కేంద్రంగా చేసుకుని క్రీస్తు కొరకే జీవించేటువంటి జీవితం. తల్లిదండ్రులను, కుటుంబాన్నో, భార్యనో, పిల్లలనో కేంద్రంగా చేసుకుని జీవించేటువంటి జీవితం కాదు. వాళ్ళు ఎవరైనా క్రీస్తు తర్వాతే, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదట ఎవరైనంటే క్రీస్తు. వాళ్ళే వదిలేయమని చెప్పలే, మొదట క్రీస్తు, తర్వాత వాళ్ళు. అంటే క్రీస్తే కేంద్రంగా బ్రతకాలి క్రైస్తవులు. నాలుగోది పరిశుద్ధతతో కూడిన నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి క్రైస్తవులు. ఎన్నడూ అపవిత్రతకు వారి జీవితంలో తాగకూడదు, ఎన్నడూ కూడా వారి జీవితంలో నీతిని తప్పకూడదు. 5, ఇతరులకి సహాయం చేసేటువంటి వారై ఉండాలి. తన వంతుగా ఏమి చేయగలడో క్రైస్తవుడు దాన్ని హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సంతోషంగా చేసేవాడే ఉండాలి. లాగులాట్లు ఉండకూడదు, బాధగా అలాగ ఉండకూడదు, సహాయం చేసేటం. తర్వాత 6వదిగా చివరిగా భూమి మీద బ్రతికేటప్పుడు పరలోకమే గురిగా బ్రతికేవాడై ఉండాలి. రైట్. ఎప్పుడు చెప్పుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఒక పాయింట్ ఏంటంటే, మన పేరు రాసేసుకుని దానికి అనుగుణంగా ఈ 6 పాయింట్లు రాసుకోవాలి. క్రైస్తవుడినైనటువంటి నా నుండి ఎలాంటి జీవన శైలి దేవుడు కోరుతున్నాడో అలాంటి జీవన శైలిని నేను కలిగి ఉన్నానా అనేది మనం ఏం చేయాలి? ట్రాలీ చేసుకోవాలి. ట్రాలీ చేసుకొని ఒకవేళ అలాంటి జీవన శైలి ఉంటే నిజంగా ధన్యులమే. ఈరోజు మనం చనిపోయినా ఏమవుతాం? పరలోకానికి వెళ్ళిపోతాం, నో డౌట్స్. ఈ రోజుకే అలాంటి జీవన శైలి కనుక మనం కలిగి ఉంటే ధన్యులం అవుతాం. కళ్ళు ఇక్కడ మూస్తే అక్కడ తెరుస్తాం, ఓకేనా? లేదు అని అంటే ఏం చేయాలి? అప్పుడు లేవు, ట్రాలీ అవట్లా, అప్పుడు ఏం చేయాలి? తొందరగా, సమయం ఎంత ఉందో తెలియదు కదా, చాలా పనులు తొందరగా చేసేస్తాం కదా సమయం లేనప్పుడు. అలాగే ఇవి కూడా తొందరగా వాటిని ఏం చేసుకునే ప్రయత్నం చేయాలంటే దిద్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం నిజ క్రైస్తవులమై నిజంగా క్రైస్తవులు ఉండాల్సినటువంటి జీవన శైలి కలిగిన వారమై ఉంటాం, ఓకే? అలాగే నేను, మీరు అందరూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు మీకు వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు.